అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎలమంచిల్ రైల్వే స్టేషన్లో టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో చంద్రశేఖర్ సుందరం అనే ఒక పాసింజరు 71 సంవత్సరాల పాసింజరు ఆ అగ్నికి ఆహుతైనటువంటిది అయితే ఉంది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటనేది ప్రస్తుతం నేను B3 కోచ్ దగ్గర ఉన్నాను. ఒకసారి లోపలికి వెళ్దాం, ప్రయాణికులు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఈ కోచ్కి సంబంధించి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కొక్కరు వీళ్ళంతా చాలామంది అంటే ఏసీ కోచ్ కావడంతో ఇక్కడ కొంతమంది ప్రయాణికులను కూడా మనం చూడవచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఇప్పుడు ఇంచుమించుగా తెల్లవారింది, సమయం 8 దాటుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇట్లాంటి టైంలోనే కోచ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గాఢ నిద్రలో వీళ్ళంతా ఉన్నటువంటిది మనము విజువల్లో చూడొచ్చు. అయితే ఇంత తెల్లవారిన తర్వాత కూడా ఇంత నిద్రలో ఉన్నారు అంటే అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనము అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మొత్తం ఏసీ కోచెస్లో పొగంతా ఆవహించేసినటువంటి నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు అలర్ట్ అవ్వడం, వాళ్ళంతా కూడా ఒక్కసారిగా మేల్కొని మిగిలినటువంటి ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేయడంతో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళకి పొగంతా కూడా ఒక్కసారి అలుముకున్నటువంటి నేపథ్యంలో ఎవరు అంటే ప్రాణాలు ఒక్కసారిగా నిద్రలో నుంచి మేల్కొన్నటువంటి వాళ్ళు కొంత మిగిలినటువంటి ఆ ప్రయాణికులంతా నిద్ర లేపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అంటే బహుశా విశాఖ నుంచి వెళ్తున్నటువంటి ప్రయాణికులు అయి ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అసలు వాళ్ళు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, ఏంటి అసలు ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో మీరు పక్కనే ఉన్నారు కదా, అంటే B1 కోచ్లో ఈ ప్రమాదం అయితే సంభవించింది, మీరు B3లో ఉన్నారు. అసలు అప్పుడు ఏమైనా గమనించారా ప్రత్యక్షంగా ట్రైన్ అసలు ఇది ఎక్కడ జరిగింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపారా ఏంటి? అసలు అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 12:30 ఆ టైంకి ఇది జరిగినట్టు తెలిసింది. ఏంటంటే మాకు B1లో మాతో ప్రయాణం చేసే ఒక తోటి స్వామి ఉన్నారు. అతను ఫోన్ చేసి ఇలా స్వామి పొగలు వస్తున్నాయి, అర్జెంట్గా ఒకసారి దిగండి కిందకి అని చెప్తే దిగేసరికి మొత్తం మంటలు అయ్యి చెలరేగిపోయి ఉన్నాయి అన్నమాట. అప్పుడు అందరూ బయటకు దిగేసి ఫాస్ట్గా బయట ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని బయటకు వెళ్ళిపోయాం. దాని నుంచి ఇంకా అలా పక్కకి ఆ గ్యాస్ మేబీ ఆ ఏసీ గ్యాస్ వల్ల అనుకుంటా మొత్తం ఎక్స్పెండ్ అయిపోయి ఆ పక్క భోగి M2 అవి కూడా ఈ ప్రమాదం ఇక్కడే జరిగిందా, స్టేషన్ ఆగిన తర్వాత, లేకపోతే ట్రైన్లో పొగలు వస్తూ ఉండగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపారా? పొగలు వస్తూ ఉండగా స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి ట్రైన్ ఎవరో చైన్ లాగారు, మేబీ సంథింగ్ ఏదైనా జరగచ్చు. ట్రైన్ ఆగింది, అందరూ అలర్ట్ అయ్యి అందరూ మొత్తం దిగేశారు కిందకి. దిగ్గానే మొత్తం అందరూ ఈలోపు ఫైర్ ఇంజిన్కి అవన్నీ ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. కానీ మంటలు అంత త్వరగా ఆగలేదు. నెక్స్ట్ ఫస్ట్ B1 నుంచి నెక్స్ట్ M2 వరకు మొత్తం 2 బోగీలు ఫుల్గా కలిపి. మీరు కూడా ఆ టైంలో మొత్తం ట్రైన్ దిగిపోయారా? ఆ టైంకి దిగలేదు. ఆ స్వామి ఫోన్ చేసి ఇలా స్మోక్ వస్తుంది, అందరూ అర్జెంట్గా ట్రైన్ దిగండి అని ఫోన్ చేస్తే మేము అందరూ స్వామిని లేపి అందరం బయటకు దిగాం. అప్పుడు వెంటనే మీ బోగీల్ని సపరేట్ చేస్తారు? లేదు, వెంటనే చేయలేదు. మొత్తం ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు, అందరినీ దూరంగా స్టేషన్ నుంచి బయటకు వెళ్ళమని చెప్పారు, అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలన్నీ ఆరిగిన తర్వాత అప్పుడు సెపరేట్ చేశారు. అంటే మీరు వచ్చారు కదా, ట్రైన్లోకి వచ్చేటటువంటి సమయంలో ట్రైన్ నుంచి బయటికి దిగిన తర్వాత మొత్తం మంటలన్నీ వ్యాపించేసినాయి. చూసేసరికి ఎట్లా ఉంది పొజిషన్ బయట? ఫుల్ స్మోక్గా ఉంది పైన అంతా. ఆ తర్వాత మంటలు వచ్చాయా? మంటలు వచ్చాయి తర్వాత స్మోక్ వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి స్వాములు వీళ్ళంతా ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు, మీకు సంబంధించినటువంటి వాళ్ళు ట్రైన్లో ఎంతమంది ఉన్నారు? B1లో కూడా ఉన్నారా మీకు సంబంధించినటువంటి? B1లో ఉన్నారు స్వామి. B1లోనే మాకు తెలిసిన స్వామి, మాతో పాటు జర్నీ చేసే స్వామి ఒకరు ఉన్నారు. వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మాకు ఒక స్వామికి ఫోన్ రాగానే ఈ స్వామి వెళ్ళి వేరే స్వామిని లేపాడు. లేకపోతే మా స్వామిలందరూ మేము ఎలక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలక్ట్ చేసి బయటకు పంపించాం. వచ్చేసరికి ఇంకా ఎక్కువ మంటలు రావడంతో అందరినీ అలర్ట్ చేసి బయటకు వెళ్ళిపోయాం. మొత్తం ట్రైన్ అంతా కూడా కిందకి దించేసినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది, లేకపోతే ఈ మంటలు చెలరేగినటువంటి వాళ్ళు మాత్రమేనా? లేదు సార్, మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీ చేశారు. ఖాళీ చేసి దూరం పంపించారు, బాగానే సపోర్ట్ చేశారు. ఫైర్ ఇంజిన్ వచ్చాయి, ఆపాయి, అన్నీ జరిగాయి. సో ప్రత్యక్ష సాక్షులు వీళ్ళంతా కూడా చెప్తున్న వివరాల ప్రకారం కనుక మనం ఒకసారి చూస్తే, అంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది మనమైతే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ కూడా ప్రయాణికులందరూ కూడా గాఢమైనటువంటి నిద్రలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రమాదం సంభవించినప్పుడు సహజంగా ఏసీ కోచ్ కావడంతో పొగ మొత్తం అంతా కూడా వ్యాపించేసి ఊపిరాడకపోవడం వల్ల ఎటు కదలలేనటువంటి వయసు ఉన్నటువంటి చంద్రశేఖర్
చంద్రశేఖర్ సుందరం అనే ఆ ప్రయాణికుడు తను విజయవాడ నుంచి విశాఖ వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రైల్వే అధికారులు కూడా సమాచారం పక్క బోగీలో అంటే ఆ B1లో ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే పొగ రావడంతో ప్రయాణికులందరినీ ఆ కోచ్లో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన కోచ్లో ఉన్నటువంటి వాళ్ళని అలర్ట్ చేయడంతో ఈ రైల్వే స్టేషన్లో చైన్ లాగడంతో ఇక్కడ నిలుపుదల చేసినటువంటిది అయితే ఉంది. ప్రయాణికులు మొత్తం అందరినీ ట్రైన్ నుంచి ముందుగా దించేసి మంటలన్నీ ఆర్పిన తర్వాత ఈ కోచెస్ అన్నింటినీ కూడా ప్రస్తుతం జాయిన్ చేశారు. ప్రస్తుతం M1 M2 అదేవిధంగా B1 మరొక కోచ్ని సపరేట్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. మిగిలిన కోచ్లన్నీ జాయిన్ చేసి యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి మరికొద్దిసేపట్లో అటు ఎర్నాకుళం వరకు ప్రయాణికులు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ప్రమాదం జరిగినటువంటి ఆ 2 కోచెస్ సంబంధించిన ప్రయాణికులను ప్రస్తుతం సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే బస్సుల్లో పంపించారు. అక్కడ నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి DRM అదేవిధంగా రైల్వే DRM విశాఖ జిల్లా SP జిల్లా కలెక్టర్ మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖ.